హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అప్పుడు తమ్ముడు మ్యారేజ్ ఉంటే ఊరైతే వెళ్తున్నాం కదా. అక్కడైతే జెన్నీ వ్లాగ్ అండ్ మిక్స్డ్ వ్లాగ్ అయితే మీతోనే షేర్ చేస్తున్నాను. చూడండి, చాలా చాలా బాగుంటుంది వీడియో అనమాట. మన ఆంధ్ర సైడ్ పెళ్లి కొడుకుని ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడైతే జెన్నీ అయితే స్టార్ట్ అయిపోయాను. బస్ అయితే వచ్చేసిందండి, ఎక్కేసామన్నమాట. బస్సు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. వచ్చాక బాబు చూడండి, ఆ సూట్ కేసు మీద కూర్చొని పాలైతే తాగుతున్నాడు వాడు. నేనైతే కాఫీ తాగుతున్నాను అనమాట. తాగేసాము. ఇంకా వచ్చేసి బయటకు వెళ్దామని చెప్పేసి అయితే బయటకు వెళ్తున్నాము. బాబుకి డ్రెస్ తీసుకోవాలి, అందుకని అయితే బయటకు వెళ్తున్నామండి. వాడు చూడండి, చెప్పులు పట్టుకొని ఎలా రెడీగా ఉంటాడు. బయటకంటే మాత్రం ఫుల్ రెడీ అయిపోతాడు వాడు. ఇక్కడైతే షాప్కి అయితే ఫస్ట్ షాప్కి అయితే 3 షాప్స్ అయితే తిరిగామండి. 3వ షాప్ అయితే సెట్ అయింది బాబుకి. ఇక్కడైతే షాప్కి అయితే వెళ్ళాము. ఎలా ఉన్నాయని కూడా మీకు నేను చూపిస్తాను, చూడండి, డెఫినెట్గా వాచ్ చేయండి. ఎక్కువ మోడల్స్ అయితే ఏం లేవన్నమాట ఫస్ట్ షాప్లో, అందుకనైతే బ్యాక్ వచ్చేసాము. ఇది వచ్చేసి సెకండ్ షాప్ అండి. సెకండ్ షాప్కి వచ్చి నచ్చాయి, కానీ సైజెస్ చిన్నగా ఉన్నాయి, లేకపోతే బిగ్ సైజెస్ ఉన్నాయన్నమాట. బాబుకి సెట్ అయ్యే సైజెస్ అయితే లేవు అసలు అక్కడ లేవు. చూసాము, అది చూడడానికి మంచిగానే అనిపించింది. పెట్టి చూస్తే చిన్నగా ఉందన్నమాట. వాడు పెట్టుకోమన్నా కూడా పెట్టుకోవట్లేదు అనమాట. అసలు చూడండి ఎలా తిరుగుతున్నాడు, పక్క పెడుతుంటే. పెట్టుకొని చూడనన్నా కూడా చూడలేదు. ఇక్కడైతే థర్డ్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడైతే సెట్ అయిపోయాయి డ్రెస్సెస్ అయితే. అవి తీసుకుని అయితే పక్కకైతే పెట్టేశాము. తర్వాత వచ్చేసి తిన్నాల షాపింగ్ ఉంటుంది కదండి, మా ఊరి సైడ్ చెనకేస్వామి తిన్నాల చేస్తారు కదా, అప్పుడైతే తిన్నాల షాపింగ్కి అయితే వెళ్ళాము. కానీ అప్పటికి చాలా క్లోజ్ అయిపోయాయండి, ఎండింగ్ టైం కదా, క్లోజ్ అయిపోయాయి. కానీ బ్యాంగిల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడైతే తీసుకుని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ముగ్గురం కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాము. అమ్మ డబ్బులు ఇచ్చింది బ్యాంగిల్స్ కోసం. ఇక్కడైతే అన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను. చాలా చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము అందరం, ముగ్గురం కూడా. చూడండి, కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాను. న్యూ మోడల్స్ అంత అయితే ఏం లేవు, కానీ బాగున్నాయి. ఉన్నవరకైనా కూడా చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్ అయితే మాత్రం. ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి సపోర్ట్ చేయండి అందరికి కూడా అండి. ఇక్కడైతే మా ఊరి చెనకేస్వామి టెంపుల్ అండి, చూపిస్తున్నాను చూడండి. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఇంకా దారిలో మసాలా తినాలి కదా, మసాలా తినకపోతే ఎట్లా ఊరి పోయినప్పుడు మనం, అందుకని చెప్పేసి ఇక్కడ బజ్జీ మసాలా, అప్పడం మసాలా అయితే తీసుకున్నాం. బుగ్గెం మసాలా కూడా తీసుకున్నాం అనమాట. 3 రకాల మసాలాలు అయితే తీసుకొని తినేసామన్నమాట. తినేసి ఇక్కడైతే కోన్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసాం. కోన్ కూడా ఆల్రెడీ పెట్టేశాను, ఏదోలేండి పెట్టేశాను, ఎక్కడ తాళి చేయకండి, ఓకేనా. ఏదో అలా అయితే పెట్టేశాను. ఇదైతే మక్క పెట్టుకుంటుంది కోను, చాలా చాలా బాగుంటుంది. మక్క బాగా పెడుతుందండి కోను. నేనైతే అంత మంచిగా పెట్టలేనులే, కానీ మక్క బాగా పెడుతుంది. చూడండి, ఏదో పిచ్చి గీతలు అయితే రాసేసాను, కానీ మంచిగానే పండుతుందిగా, అదే ఇంపార్టెంట్ నాకైతే. ఓకే, ఇలా అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఈ విధంగా అయితే బాగా పండిందండి. కోన్ అయితే చాలా చాలా బాగుంది, ఫాస్ట్ కోన్ అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎదురు నడుస్తారండి అటు సైడ్ అయితే మాత్రం మొక్కున్న వాళ్ళు. ఇక్కడైతే అప్పుడైతే రెడీ అయిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళడానికి మార్నింగ్ అయితే అందరం అయితే రెడీ అయిపోయాము. శిష్యుగడ రెడీ అయితే ఇంకా ఫోన్ చూసుకుంటున్నాడు. మా బావ అనమాట, మా పాప, ఇంకా అందరం కూడా ఫుల్ రెడీ అయిపోయాము. మా వాడు చూడండి, ఆ సూట్ కేసు మీదే కూర్చుంటాడు వాడు చూడండి, వాడి స్టైల్, హెయిర్ ఎలా సెట్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా అయితే ఇద్దరం అయితే రెడీ అయిపోయాము, వెళ్తున్నాం అనమాట. ఎదురు నడుస్తారనమాట. చూడండి, ఇక్కడైతే అందరం కూడా వెళ్ళిపోతున్నాము. అందరూ హాయ్ చెప్తున్నారు మీకైతే. ఇక్కడైతే అమ్మవారి సెల్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ దాకా వచ్చారు. ఇంకా అక్కడ వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళాము. అమ్మవారి టెంపుల్ వాసవి కన్యాకాంబ అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ అండి అమ్మవారు. అందరూ కూడా దర్శనం అయితే చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటాను. నేనైతే మాత్రం అందరూ అలానే అనుకుంటారులేండి. నా శారీ ఎలా ఉంది, నచ్చిందా మీకు? ఇక్కడైతే అద్దాల మేడ అనమాట అమ్మవారు. అటు ఇటు అద్దాలు ఉంటాయి కదా, అక్కడ కనపడుతుంటుంది అమ్మవారు. చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఇక్కడ పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారనమాట. మా వాడు చూడండి, ఆ వీజిల్ పట్టుకొని వదలలే. ఇక్కడైతే ఎదురు నడుస్తున్నారండి. ఈ విధంగా అయితే ఎదురు నడుస్తాము అందరం కూడా. నా పెళ్ళికి కూడా నేను అలా నడిచానండి. మొక్కున్న వాళ్ళైతే అలానే నడుస్తారు, ఇలా దేవుణ్ణి పట్టుకొని నడుస్తారనమాట. అందరం అయితే వెళ్తున్నాము. అక్కడికైతే వెళ్ళి పూజ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతారనమాట అందరం కూడా. ఇక్కడ అందరం ఎండలు అంటే ఫుల్ అదిరిపోతున్నాయి. ఎండలు మాత్రం మామూలుగా లేవబ్బా. అందరూ చెమటలు దుడుచుకోలేక గాలికి ఇలా అనుకోవడమే సరిపోయింది. ఇక్కడైతే టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. అక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడైతే పూజ చేస్తారు.
చాలా బాగా జరిగిందండి పెళ్ళి మాత్రం సూపర్గా జరిగింది. అదిగో చెమటలు పోసి ఇంక లోపలైతే కూర్చున్నారు పాప అయితే. చూడండి ఎండ చూడండి, నా ఫేస్ చూడండి, అర్థమైపోతుంది మీకు. ఇక్కడైతే మా బావ మా అక్క మాట్లాడుకుంటున్నారు. ఫోటో అనుకొని మా బావ అయితే నించున్నారు ముగ్గురు. వీడియో అయితే తీశాను. ఇక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటున్నాము. చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. అంత పెళ్లి కొడుకుని అయిపోయిన తర్వాత అదే ఎదురు నడిచిన తర్వాత ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ పెళ్లి కొడుకుని చేస్తారు కదా, అక్కడికి చూపిస్తాను చూడండి, డెఫినెట్గా వాచ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇక్కడ వచ్చేసి మా నాయనమ్మ మా బావ ఇద్దరైతే కూర్చున్నారు అక్కడ. మా సుశాంత్ కూడా కూర్చున్నాడు వెళ్ళి మా నాయనమ్మ దగ్గర. ఈ విధంగా అయితే నేనైతే కొంచెం వీడియో అయితే అలా అయితే ఇలా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే కృతి వీడియో తీస్తుంది, అందరినీ వీడియో తీయని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇక్కడ నేను. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి వీడియోని, కొంచెం సపోర్ట్ చేయండి అందరూ కూడా, ఓకేనా. ఇక్కడ అందరు కూడా హాయ్ చెప్తున్నారు పిల్లలు మీకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకుని అయితే తయారు చేసేసారు. ఇక్కడైతే కూర్చున్నాడు పెళ్లి కొడుకు. ఇక్కడంతా డెకరేషన్ అంతా కూడా చూడండి, చాలా చాలా బాగా అయితే డెకరేట్ అయితే చేశారండి. ఇక్కడైతే బొట్టు పెట్టి నలుగు పెట్టి అన్నీ చేస్తారనమాట. ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడైతే అందరూ కూడా అక్షింతలు అయితే వేస్తున్నారు. చాలా బాగా జరిగింది. ఇక్కడైతే మేము కొంచెం అయితే వీడియో చూడండి, ఈ విధంగా అయితే సెల్ఫీ తీసుకుంటున్నాము. ఇక్కడైతే భవానీ కూడా ఉంది, భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ మా బావ అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు తమ్ముడికి. ఎలా ఉంది మన వీడియో అనేది కొంచెం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, డెఫినెట్గా వాచ్ చేయండి. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తారో, డెఫినెట్గా మిస్ అవ్వద్దు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడైతే నన్ను చూసారు కదా చూడండి, అందరికీ కూడా ఇంకొకసారి హాయ్ అండి. చాలా బాగా జరిగిందండి. పెళ్లి కొడుకుని అయితే చేసేసారు. ఇంకా చూడండి చాలా వరకు చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే మాత్రం. ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ పిల్లలు చూడండి, ఆ పూలు ఉంటే అన్నీ కూడా తుంపుకొని అలా 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 వేసేస్తున్నారు. ఇక్కడ యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా వచ్చారనమాట. వీడియో అయితే తీసాను చూడండి, డెఫినెట్గా వాచ్ చేయండి. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనం పసుపు దంచడం అవన్నీ కూడా చేస్తారు చూడండి, డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, వాడు వీడియో తీరా అంటే పూలు జల్లుతూ ఉన్నారు. ఇక్కడైతే రోలు దంచుతారు, అదే పసుపు దంచుతారనమాట. పసుపు కొమ్ములు వేసి రోడ్లో దంచుతారు. ఈ విధంగా అయితే ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడం అయితే చేశారు. అక్కడ యూట్యూబ్ ఛానల్స్ ముగ్గురికి ఉన్నాయన్నమాట అక్కడ. ఇక్కడ వచ్చేసి మా బాబాయి పిన్ని తమ్ముడు అయితే ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే దిగారు. భవానీ కూడా, వీళ్ళందరూ కూడా ఫొటోస్ అయితే ఈ విధంగా స్పెట్స్ పెట్టుకొని అయితే దిగారండి. తనకు కూడా ఛానల్ ఉందండి, సాయి ప్రెస్, సముద్రాల ప్రెస్ అన్న ఛానల్ ఉందన్నమాట తనకు కూడా. ఇక్కడ ఈ విధంగా అయితే పెళ్ళికొడుకు వసంతం పోస్తారు కదండి, అక్కడైతే ఈ విధంగా అయితే డెకరేట్ అయితే చేశారు. చాలా బాగా డెకరేట్ చేశారండి, సూపర్గా నచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి పెడతారు కదా, ఒడియాలు పెడతారు కదా, ఈ విధంగా అయితే ఒడియాలు అయితే పెడుతున్నారు. నేను అసలు ఈ వీడియో తీయలేదండి, పాప తీసింది, నేను లోపల ఉన్నాను అప్పుడు. చాలా బాగా అయితే డెకరేట్ అయితే చేశారు, సూపర్గా నచ్చింది. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశామండి మేమైతే మాత్రం అందరం కూడా. ఇక్కడైతే లాస్ట్ ఎండింగ్లో హారతి అయితే ఇస్తున్నామన్నమాట. హారతి అయితే ఇస్తున్నారు తమ్ముడికి. అయిపోయిందనమాట, పెళ్లి కొడుకుని చేయడం కూడా అయిపోయింది. ఇక్కడ వసంతం దగ్గర అయితే స్టార్ట్ చేశారనమాట. వసంతం దగ్గర స్టార్ట్ చేశాము. ఇక్కడ అందరూ కూడా డెకరేట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరైతే ఫొటోస్ దిగారు. వీడియో అంతా చూస్తున్నారు చూడండి, చాలా ఎండగా ఉందండి, కానీ బాగా అయితే ఫుల్గా అంటే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడైతే ఫోటో స్టిల్స్ అన్నీ కూడా దిగుతున్నాడు తమ్ముడు. అందరు కూడా విషెస్ చెప్పండి, ఓకేనా, కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం తమ్ముడికి. ఈ విధంగా అయితే అందరూ కూడా స్పెట్స్ పెట్టుకొని ఫొటోస్ అయితే దిగుతున్నారు, వీడియోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు. చాలా చాలా బాగా జరిగింది, ఎంజాయ్ చేశారు. ఇంకా నేను చాలా మిస్ చేశానండి, బాబు ఏడుస్తుంటే లోపలికి వెళ్ళిపోయి, లేకపోతే ఇంకా చాలా బాగా జరిగింది. వసంతం మోసుకునేటప్పుడు అందరూ కొంచెం డ్యాన్స్లు వేయడం అలా కూడా చేశారు, కానీ మిస్ అయిపోయాను అది మాత్రం నేను. ఇక్కడైతే వసంతం అయితే పోస్తున్నాను తమ్ముడికి అయితే. అమ్మ నేనన్నమాట, భవానీ కూడా ఉంది అక్కడే చూడండి, అందరూ కూడా ఉన్నాము. పెద్దవాళ్ళందరం కూడా అందరూ విష్ చేయండి. ఇక్కడైతే అయిపోయింది. ఇంకైతే ఫుడ్ తినడానికి వెళ్ళానమాట. బాగా ఏడుస్తుంటే ఇంకా ఫుడ్ పెడదామని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి వెరైటీస్ చూడండి, భక్షాలు, వడలు, పులిహోర,
అండ్ చూడండి చూపిస్తారు పప్పుల పొడి అండ్ ఆలు కర్రీ అండ్ పప్పు కూర, బెండకాయ ఫ్రై అన్నీ కూడా, సాంబార్, టమాటా పచ్చడి వడల్లోకి, క్యాబేజ్ ఫ్రై, పప్పు కూర, అన్నం, సాంబార్ అండ్ పాపడాలు అండ్ కర్డ్ అనమాట. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఎంజాయ్ అయితే సూపర్గా తిన్నానండి నేనైతే మాత్రం. ఇక్కడ అందరు కూడా లైన్లో నిల్చున్నారనమాట. ఇంకా పెడుతుంటే ఇంకా ఇక్కడైతే అయిపోయిన తర్వాత తిన్న తర్వాత ఇక్కడైతే డెకరేట్ చేస్తున్నారండి. ఎదుర్కోలకి ఈవినింగ్ ఎదుర్కోలే ఉంది కదా, దానికి ఇక్కడ డెకరేట్ చేస్తారనమాట. అమ్మాయిలకి ఇచ్చుకుంటారనమాట. ఇట్లా 9 రకాల ఐటమ్స్ అనేది ఇచ్చుకుంటారు. ఈ విధంగా అయితే స్వీటు, హాటు, బొట్టు పిల్లలు, క్లిప్స్, ఈ విధంగా మనం లేడీస్కి ఏది ఇవ్వచ్చో అది మనం ఇచ్చుకుంటారనమాట. అబ్బాయిలు అమ్మాయిలకి ఏది ఇవ్వాలి, అమ్మాయిలు అబ్బాయిలకి ఏది ఇవ్వాలి అలా అనేది ఇచ్చిపుచ్చుకుంటారు. 9 రకాలు లేకపోతే 11 ఐటమ్స్ అలాగా. ఇప్పుడు మనం లేడీస్కి ఏమి ఇస్తాం, క్లిప్స్ ఇస్తాము, స్వీట్, హార్ట్, బొట్టు పిల్లలు అవి ఇస్తాం కదా, అవన్నీ అయితే ప్యాక్ చేసేసాము. తర్వాత వచ్చేసి తమ్ముడికి అయితే పారాని పెడుతుంది మా పిన్ని అయితే. ఈ విధంగా పసుపు రాసి పారాని అయితే పెడతారు, బుగ్గ చుక్క పెట్టేస్తారు అండ్ కళ్యాణ తిలకం కూడా పెట్టేసింది. ఆ వీడియో మీరు వాచ్ చేసే ఉంటారు. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.